నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధికా రమేష్ బ్లాగ్స్కి ఈరోజైతే నేను రాగి తెపాల చెక్క చేస్తున్నా అండి. చూడండి, హాఫ్ కేజీ అయితే రాగి పిండి తీసుకుంటున్నాను. బియ్య పిండితో కూడా చేయొచ్చు, కానీ నేను రాగి పిండి ఉందండి, రాగి పిండితో అయితే తీసుకుంటున్నా. ఇలా కొంచెం ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నా అండి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అండి, ఒక హాఫ్ స్పూను, పచ్చిమిర్చి దంచిన అండి ఒక 4-5 ఒక్కల చెక్కలు, కొంచెం అల్లం పేస్టు, ఇళ్ళనే శనగపప్పు కొంచెం ఒక 3 స్పూన్స్ నానబెట్టినా అండి. రాగి పిండి హెల్దీ కాబట్టి చేస్తున్నా అండి, మంచి నరాలకు బలం. రోజు జావా అంటే తాగరు కదా పిల్లలు, ఇలా కూడా స్నాక్స్ లాగా ఉంటుంది అని రాగి పిండితో అయితే చేస్తున్నా అండి. ఇందులోనే కరివేపాకు, ఉల్లిగడ్డ చిన్న ముక్కలు కట్ చేసిన అండి. ఇవన్నీ ఇలా కలుపుకొని వాటర్ పోసి కలుపుదాం. ఉప్పు అయితే సరిపోతుందండి, ఎందుకంటే పచ్చిమిర్చిలో వేసినాం కదా. నేను తీసుకున్న పిండికి అయితే సరిపోతుంది. దీనికైతే సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి మంచిగా. పిండి ఎప్పుడైనా ఇలా కలుపుకుంటే మంచిగా కలుస్తుంది, చపాతీ పిండి అయినా. ఇలా అయితే కలుపుకోవాలండి. కొంచెం ముద్ద తీసుకొని ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా దీనికైతే రుద్దుకోవాలి ప్యాన్కి. ఇలా ఒత్తుకోవాలి. మీకు ఎలా పలచగా కావాలన్నా మందం కావాలన్నా ఇంక ఇలా గిన్నె కొత్తుకుంటే అదే విడిపోతుంది కాలినాక మంచిగా. పిల్లలకు చదువుకునేటప్పుడు వెనుక మంచిగా ఇట్లా చేసిస్తే తినుకుంటూ చదువుకుంటారు. ఇట్లా హోల్ పెట్టి కొంచెం అయితే ఆయిల్ వేయాలండి ఇందులో.
బౌల్స్లో. ఇదైతే అయిపోయింది, ఇంకొక దానికి పెట్టుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది. మేమైతే మంచిగా తింటాము. దోశ కూడా పోస్తా అండి దీంతో. ప్రతి స్టవ్ ఆన్ చేసుకున్నా కదండి, ఇలా పెట్టుకోవాలి. ఈ స్టవ్ మీద ఇది పెట్టేసా, రెండిటి మీద రెండు పెట్టేసా, ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసిన, దీనికి కూడా పెడుతున్నా అండి ఇలా. ఓకే అండి, చూద్దాము. చూడండి, మంచిగా కాలి విడిపోయింది. ఇప్పుడైతే కొంచెం తిప్పేద్దామండి, ఇటువైపు కూడా కాలుతుంది ఇలా. ఇప్పుడు మూత పెట్టొద్దు. ఇంకా పలసగొత్తుకుంటే తిప్పేన అవసరం కూడా లేదు, కానీ కొంచెం నేను మందంగా వచ్చానండి. మందంగా అంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఓకే అండి. ఓకే అండి, మన తెపాల చెక్క అయితే అయిపోయింది. రాగి తెపాల చెక్క రెడీ అయిపోయింది. చూడండి చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. హెల్దీ అయిన మన రాగి తెపాల చెక్క రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఊకే రాగుల జావే కాకుండా మన ఇట్లా కూడా తెపాల చెక్కలాగా చేసుకోవచ్చు. ఇంకా స్నాక్స్ కూడా మీకు చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.